మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, నేను మీ వెంకట శ్రీనివాస్ గారిని. మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. రాజమండ్రిలో అయితే దేవరా మూవీ రచ్చ మామూలుగా లేదు. మీరు ఇప్పుడు ఈ ఇంట్రో తర్వాత చూడబోతున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే కాలరే కాదు, షర్ట్ ప్యాంటు మొత్తం ఏమనే ఉంటుంది, అన్నీ కూడా ఎగరేసుకుని తిరుగుతున్న పరిస్థితి అయితే ఇక్కడ మనకు కనబడుతుంది. అసలు ఈ మూవీ ఎలా ఉంది, ఇక్కడికి వస్తున్న ఆడియన్స్ అయితే పబ్లిక్ టాక్ అడగబోతున్నాం. అసలు వాళ్ళు ఎంత రచ్చ చేస్తారో ఏంటో ఒకసారి చూసాక వచ్చేది. సినిమా దిదిపింది, చాలా బాగుంది. ఏం బాగుంది సినిమాలో? ఫైటింగ్లు బాగున్నాయి, ఇంకా హీరోయిన్ సాంగ్ బాగుంది, చాలా బాగుంది సినిమా. సినిమా బాగుంది, చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. సూపర్ ఉందన్న, అసలు చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ మొత్తం సాంగ్స్, దావడి సాంగ్ ఒకటి లేదంట, పార్ట్ 2 బాగా సూపర్ ఉంటుంది అన్న. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం చాలా బాగుంది. క్లైమాక్స్ లో ట్విస్ట్ మాత్రం చాలా బాగుంది. బీజిఎం అయితే తిరగేసాడు భయ్యా, అదిరిపోయింది. బ్లాక్ బ్లాస్టర్ సూపర్, ఎక్సలెంట్ మూవీ. ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు హైలైట్ మూవీ. సూపర్ సినిమా, సూపర్ అండి. హైలైట్ సాంగ్స్, హైలైట్ సాంగ్ సూపర్. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. ఏం నచ్చింది సినిమా? బాగుంది, కంటెంట్ బాగుంది. సూపర్ హిట్ అండి, సూపర్ హిట్ అండి, సూపర్ అండి, సూపర్. రాజమౌళి నితిన్ బ్రేక్ చేశాడు, ఎన్టీఆర్ బ్రేక్ చేశాడండి. సూపర్ అండి సినిమా, సూపర్ అండి సినిమా, ఎక్సలెంట్. 1000 కోట్లు పక్కా 1000 కోట్లు. చూడండి ఏం బాగుంది సినిమాలో. సినిమా మొత్తం బాగుంది భయ్య, సూపర్. రాజమౌళి ఫైట్లు బ్రేక్ అయ్యింది కన్ఫామ్ గా. 3 రోజులు పడతాం 1000 కోట్లు పక్కా. జక్కన్న సెంటిమెంట్ వర్సెస్ తారకన్న సెంటిమెంట్. కోలర్ ఎగరేసుకోవచ్చు. సినిమా సోమరు రాజమౌళి సెంటిమెంట్ లేదు. ఎన్టీఆర్ తిరగ రాశాడు, రికార్డు తిరగ రాశాడు. జై ఎన్టీఆర్. సినిమా మాత్రం సూపర్ హిట్ అన్న, చింపేసింది. క్లైమాక్స్ అయితే అదిరిపోయింది, మొత్తం బొమ్మ దగ్గరే. ఎన్టీఆర్ అంటే సూపర్, ఎన్టీఆర్ అంటే దేవరా సినిమా కేక, అదృష్ట బొమ్మ. సినిమా మాత్రం కేక 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 సూపర్. ఇంకా సూపర్ ఉంది, సూపర్ డూపర్ డూపర్ సూపర్. సినిమా సూపర్ ఉందన్న. హీరో ఎంట్రీ అయితే సూపర్ ఉందన్న. హీరో సెకండ్ హాఫ్ లో ఎంట్రీ అయితే హైలైట్స్ అన్న. సినిమా అయితే చాలా బాగుంది, చాలా బాగుంది సినిమా. క్లైమాక్స్ బాగుంది. ఇంటర్వెల్లో కూడా బాగుంది. చాలా బాగుంది. సినిమా అయితే చాలా బాగుందండి. ఇంచుమించు చిరిత తర్వాత నాకు తెలిసి ఇదే అనుకుంటా మిడ్ నైట్ షోలు పడ్డాం. ఈ మధ్యకాలం ఎవరో కూడా మిడ్ నైట్ షోలకి పర్మిషన్ తేలేకపోయారు. చాలా చాలా బాగుంది. ఎన్ని గంటల షోకి వచ్చారమ్మా మీరు? 4. 4ంటికి. మరి ఇంట్లో పనులేదు, మా అబ్బాయి కోసం వచ్చాను, మా అబ్బాయి తీసుకొచ్చాడు. సినిమాలో ఏం నచ్చింది బాగా? దేవరా వరా కూడా చాలా బాగా చేశారు. వరా దేవరా బాగా చేశారు. జాహ్నవి కపూర్, శ్రీదేవి గారి అమ్మాయి అవుతున్నాం. సూపర్ అండి, చాలా తల్లి కన్నా ఇక్కడ బాగుంది. క్లైమాక్స్ బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే బాగుందన్న తండ్రిది, సెకండ్ హాఫ్ అయితే క్లైమాక్స్ ఇంకా బాగుంది. సాంగ్స్ కూడా పర్లేదు, బాగుంది. ఎక్సలెంట్ అన్న. ఫైట్లు కానీ సాంగ్స్ కానీ, సాంగ్స్ కిలికిలే సాంగ్ లేదు, మిస్ అయ్యాం, చాలా బాగా మిస్ అయ్యాం. కిలికిలే సాంగ్ అయితే చాలా మిస్ అయ్యాం, దానికోసం ప్రత్యేకంగా సూపర్ అన్నది. అసలు మామూలుగా లేరు, అసలు హీరోయిన్ గారు సంపేర్ క్యారెక్టర్ మామూలుగా లేదు అసలు. సినిమా అరుపులు కేకలతో ఫైట్లు మాత్రం ఎక్సలెంట్. ఓయ్ ఫైట్స్ హైలైట్, ఫైట్స్ సూపర్ ఉన్నాయి. ఫైట్ మాత్రం మామూలు లేవు, చాలా బాగున్నాయి ఫైట్లు. దేవర వస్తుంటే ఒక బూజ్ బంప్స్ మామూలుగా లేవు అసలు, చాలా బాగుంది. అనుకున్న ఎలివేషన్ మాత్రం బాగుంది. కొంచెం ఫ్యాషన్గా ఉన్నా బాగుంది సినిమా. ఎట్లా ఇంకా సార్ ఇంకొక సినిమా మూవీ అయితే అనిపిస్తుంది. మూవీ అయితే సూపర్. ఇంకా ఎన్నిసార్లు చూడాలనిపిస్తుంది, ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది మూవీ అయితే. అనిపిస్తుంది మూవీ. ఇంకా సినిమాలో హైలైట్ పాయింట్ అవుతుంది. హైలైట్ పాయింట్ అంటే మధ్యలో ఫైట్ వస్తుందారా అక్కడ బాబో, ఎలా మూన్ ఉంటుంది సార్, మూన్కి ఎలా వస్తుంది, అదే హైలైట్ పాయింట్ అంటే, అదే హైలైట్ అనిపిస్తుంది మూవీ. ఇంకా బాగుంది సార్. సినిమాలో ఏం నచ్చింది బాగా మీకు? పిక్చరైజేషన్ బాగుంది సార్. పిక్చరైజేషన్ చాలా బాగుంది. శ్రీదేవి గారు వాళ్ళ అమ్మాయి ఎలాగే యాక్ట్ చేసింది? పర్వాలేదు సార్, బాగుంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తల్లిలో నిలదొక్కోగలంటారు. చూడాలి సార్.
జనం ఎంకరేజ్ చేస్తే నిలబడుతుంది. ఎందుకంటే అది మనం చెప్పలేము. మేము 4 o'clock షోకి వచ్చాము. అంటే ఇంట్రెస్ట్ మూలాన్ని జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం. తండ్రి క్యారెక్టర్ సూపర్ చేశాడు. చాలా బాగున్నాయి సార్, చాలా బాగున్నాయి. ఆయనకి తగ్గట్టు బాగుంది సార్. ఒకే ఒక సాంగ్ సార్, బ్యాక్గ్రౌండ్ మాత్రం చాలా బాగుంది. బాగుంది ఇట్టు లాస్ట్ హైలైట్ బాగుంది. అది కొడుకు చంపడం హైలైట్ చాలా బాగుంది. హైలైట్ సూపర్ హిట్ బాగుంది. సూపర్ ఉంది. జై ఎన్టీఆర్ సూపర్ ఉంది. సినిమా మాత్రం కోటల శివ గారు చాలా అద్భుతంగా తీశారండి. అసలు ఎన్టీఆర్ నటన, పెద్ద ఎన్టీఆర్ క్యారెక్టర్ అనేది చాలా అద్భుతంగా క్రియేట్ చేశారు. సెకండ్ థింగ్ సినిమా సస్పెన్స్ అండి, చూడండి. సెకండ్ ఎన్టీఆర్ అనే క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా క్లైమాక్స్లో ఉంది. అది సూపర్. జై కోటల శివ, జై ఎన్టీఆర్. సినిమా మాటకి సూపర్ ఉందన్న. ఇందులో చెప్పడానికి ఏమి లేదు, మాట్లాడడానికి కూడా లేదు. మనం బాధ ఎన్టీ రామారావు ఉన్నారు కదన్నా. ఎన్టీ రామారావు అన్న జై ఎన్టీఆర్. సూపర్ ఉందండి సినిమా, సూపర్. ఎన్టీఆర్ మొత్తం సముద్రాన్ని బాగా వేసింది. శ్రీదేవి అమ్మాయి క్యారెక్టర్ సూపర్. సినిమా అంతా బాగుంది. యాక్చువల్లీ ప్రభాస్ ఫ్యాన్. 3 సంవత్సరాల నుంచి వెయిటింగ్ ఏంటి డెవలప్ సినిమా గురించి. రాకుండా భయ్య మొత్తం పిచ్చి సూపర్ ఉంది. దేవరం ఫస్ట్ చచ్చిపోతాడు, వాళ్ళ కొడుకు మొత్తం థియేటర్. సూపర్ సినిమా, కంపల్సరీ బ్లాక్ బస్టర్ అవుతుంది సినిమా. 1000 కోట్లు దాటుతుంది. బాహుబలి 2 రికార్డ్ కంపల్సరీ కొడుతుంది. బాగుంది. ఫస్ట్ యావరేజ్ అన్న, యావరేజ్. బాగుందండి సినిమా, బాగుంది. ఏం బాగుందండి సినిమాలో? అంటే ఆయన ముందు మొదట హీరో చచ్చిపోయాడు కదండి. మళ్ళీ సముద్రంలోకి వెళ్తే ఇదే రిపీట్ అవుతున్నట్లు కొడుకుతో చేయించి ఇంకా ఆ సముద్రం మీదకి ఎవరు వెళ్ళకుండా చేశారండి. శ్రీదేవి గారు వాళ్ళ అమ్మాయి ఎలా? ఎవరైనా అందులో శ్రీదేవి గారు అయిపోయి వచ్చిన అమ్మాయ బాగానే ఉందండి. సినిమా బాగుంది. ఫైటింగ్స్ అయితే చాలా బాగున్నాయి. నెక్స్ట్ హీరోయిన్ బాగుంది. తర్వాత ప్రకాష్ రాజు ట్విస్ట్ ఒకటి చెప్పాడు, అది బాగుంది. నెక్స్ట్ రామ్ చరణ్తో ఉంది కదా, సూపర్ బాగుందండి సినిమా. బాగుందంటే ఇప్పుడు ఎక్కడ కూడా బోర్ లేదండి సినిమా. బాగుంది సినిమా. సినిమాలో ఏం బాగుంది అంటే చెప్పడానికి గమ్మున పాయింట్ దొరకదండి. అంటే బేసిక్ గా కొరటాల శివ గారు క్రియేట్ చేసిన ఓల్డ్ ఏదైతే ఉందో దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు జనాలు. అది ఇన్వాల్వ్ అయ్యి చూడడం వల్ల దాంతో పాటు కొట్టుకుపోతుంది సినిమా. జాన్వీ కపూర్ కోసం చెప్పుకోవడానికి తనంత లెంతీ రోలింగ్ కాదు దాంట్లో. కాబట్టి పార్ట్ 2 వస్తే దాంట్లో ఏమైనా రోల్ తనది పెద్దది ఉంటే చెప్పగలం. ఏమో పార్ట్ 1 కోసం అయితే జాన్వీ కపూర్ కోసం చెప్పడానికి ఏం లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. కానీ మనవాడు కొంచెం లాగ్ చేసినట్టు కనిపించింది. కానీ అంత బ్యాక్గ్రౌండ్ అయితే విజువల్స్ అయితే అన్ని బాగా చూపించారు. టేకింగ్ బాగున్నాయి. సూపర్ సినిమా సూపర్. రాజమౌళి రికార్డులు బ్రేకింగ్. రాజమౌళి సెంటిమెంట్ బ్రేకింగ్. రాజమౌళి సెంటిమెంట్ ఇంకా బ్లాక్ బాస్టర్ అయిపోయింది. ఇంకా ఎన్టీఆర్ రికార్డులు బ్రేక్ చేసి మొదటి వ్యక్తి. సినిమా అన్న దేవరన్న ఎరగదీశాడు. చిన్న ఎన్టీఆర్ మాత్రం మిడిల్లో సెంటిమెంట్ కామెడీ పండించి సెంటిమెంట్ ఎక్స్ట్రాగా రన్ చేశాడు. లాస్ట్ క్లైమాక్స్ అదిరిపోయింది. ఇంకా ట్విస్ట్ మాత్రం మామూలుగా లేదు. మామూలుగా సినిమా ఎన్టీఆర్ కాళ్ళు రగరేసుకున్నా తీస్తాడు, అలాగే చేశాడు. దేవరా వంచాడు, అన్న. ఫైట్ సీన్లు ఉంటే గూడ్స్ బంప్స్ అన్న, గూడ్స్ బంప్ ఫైట్ సీన్స్ ఎక్కడ వేసి మొత్తం చివరి అరగంట ఉంటానంట. బుర్రపాడు దేవరా పక్కా కలెక్షన్ అన్న. ఎన్టీఆర్ అన్న ముందే చెప్పారు. కాల్ రగర్ ఫ్యాన్స్ ప్రతి ఒక్క అన్నం రబ్బారు.
అన్న ఫైట్లో ఉన్న సీన్లు మొత్తం లేచిపోయి మొత్తం పక్కన సినిమా సూపర్ హిట్. సూపర్ సార్ బాగుంది. దేవరా సూపర్ సినిమా సూపర్. సినిమాలోని డబుల్ యాక్టర్ అనుకున్నాము కానీ డబుల్ యాక్టర్ అన్న సెకండ్ హాఫ్ ఏదైనా దెబ్బ అవుతుంది అనుకున్నాము కానీ అలాంటిది ఏం లేదు. సెకండ్ హాఫ్ కూడా సూపర్. తండ్రి వస్తాడు అనుకున్నా తండ్రి రాలేదు, కొడుకే తండ్రి లాగా మొత్తం అందరినీ చేస్తాడు. సూపర్ గా చేసింది, యాక్టింగ్ సూపర్, డాన్స్ సూపర్. బాగా కనెక్ట్ అయిపోతారు, సూపర్ గా టాపర్ అయిపోతారు. శ్రీలీల అనుకుంటారు కదా, శ్రీలీలను మించిపోతారు అనమాట. సూపర్ బాగుంది. సూపర్ సార్, చాలా బాగుంది. కొరటాల గారు చాలా బాగా తీశారు సినిమా, ఎక్సలెంట్. సూపర్ అన్న సినిమా. నాలుగింటికి వచ్చి ఎన్టీఆర్ ఫ్యాన్. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలండి. చాలా బాగుంది, సూపర్ సూపర్, చాలా బాగుంది, చాలా బాగుంది. క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. మొత్తానికి ఎన్టీఆర్ అయితే యాక్టింగ్ తెలియదు మామూలే. డాన్స్ అయితే చెతకొట్టేశాడు, డాన్స్ మామూలుగా లేదు. డాన్స్ చెతకొట్టేశాడు. వీళ్ళమ్మ ఎన్టీఆర్ ఫ్యాన్ ఇంటి తీసుకొచ్చింది. ఇది ఫస్ట్ మూవీ, ఇది ఫస్ట్ మూవీ. ఈ ఒక్క సాయం లేకుండా ఇండస్ట్రీలో తొడగొట్టి నిలబడ్డారు. తాత తర్వాత మనవడు, తాత తర్వాత మనవడు తొడగొట్టి నిలబడ్డారు. చూసారు కదా, టైంతో సంబంధం లేకుండా ఆడాళ్ళు, మగాళ్ళు, పిల్లలు, పెద్దలు యాక్చువల్గా ఒక బాబుని కూడా చూసుంటారు మీరు. అబ్బాయి ఫస్ట్ మూవీ అంటే వాళ్ళ అమ్మగారు ఎన్టీఆర్ ఫ్యాన్. సో ఆ బాబుని కూడా ఈ సినిమాకి తీసుకురావడం జరిగింది. నిజంగా కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇదే ఊపు మీద కొనసాగాలి. సినిమాలన్నీ కూడా హిట్ల మీద హిట్లు అవ్వాలి. ఆ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి అందరికీ బాగోవాలి. అలాగే బయట ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ హీరో సినిమాని మా సినిమాగా అంటే వాళ్ళ సినిమాగా భావించి వాళ్ళందరూ కూడా ఎంతో ఎక్సైట్ అవుతున్న పరిస్థితి. అలాగే అందరు హీరో ఫ్యాన్స్ కూడా సూపర్ హిట్ సినిమాలు చేసి వాళ్ళ హీరోస్ తమను ఆనందింపజేయాలని వీళ్ళు అయితే కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ గణేష్తో వెంకట శ్రీనివాస్ గారిని, సుమన్ టీవీ, రాజమహేంద్రవరం.